హత్య అనే సినిమాలో సీన్లట వాట్సాప్లో షేర్ చేశారట. అందుకని చెప్పి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారని పులివెందుల పోలీసులు 5 మంది మీద కేసు ఫైల్ చేశారు కదా. ఈ లాజిక్లే మనకు అర్థం కాదు. హత్య అనే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉంది. లక్షల మంది చూసి ఉంటారు, కోట్ల మంది చూసిన ఎవరికి ఏమంటారు ఎంత లెక్కది లేదు నాకైతే. అందులో ఉన్న సీన్లు మరి వీళ్ళు వాట్సాప్లో షేర్ చేయడం ఏంటో, అవి వైరల్ చేయడం ఏంటో, ఆ సీన్లా లేకపోతే ఆ సీన్లకు ఇంకేమైనా ఎడిట్ చేశారా ఏమో తెలియదు. దాని మీద కేసు పెట్టారు. కేసు పెడితే 5 మంది మీద, అందులో వైఎస్ అవినాష్ అన్న యూత్ అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నారట. దాని అడ్మిన్ మీద కూడా కేసు పెడితే ఆ అడ్మిన్ని పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లారు. మళ్ళీ నోటీసులు ఇచ్చేమో మళ్ళీ విచారణకు రా అని చెప్పి పంపించారట. ఆ అడ్మిన్ పవన్ కుమార్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనలో అడ్మిన్ జగన్ గారిని కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నారు. సిఐ డిఎస్పి నన్ను దారుణంగా కొట్టారు అని పిలిపించి వాళ్ళిద్దరూ కొట్టారు నన్ను అని జగన్మోహన్ రెడ్డి గారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ తెలిసినవే కదా, ఆయనకి చాలా అన్ని చోట్ల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందుతూ ఉంది కదా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పి ఉన్నారు కదా, ఇప్పుడు అతిక్రమించి రూల్స్ని ప్రవర్తించే అధికారులు రిటైర్ అయిపోయి ఎక్కడైనా ఉందాం అనుకుంటున్నారేమో, 7 సముద్రాల అవతల ఉన్నాం కానీ తీసుకొచ్చి చట్టం ప్రకారం మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాము అది అని ఇప్పటికే చెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పవన్ కుమార్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓదారుస్తూ 3 ఏళ్ళు అయితే మనం అధికారంలోకి వస్తాం, ఆ సిఐ డిఎస్పీనే నీకు సెల్యూట్ చేసేలా చేద్దాం, ధైర్యంగా ఉండండి, ఏం కాదు, నేను అండగా ఉంటా, పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి చూసుకోండి తనను అని చెప్పి అక్కడ నాయకులకు లీగల్ సెల్ వాళ్ళకు కూడా చెప్పారు. ఇంతే, పార్టీ కార్యకర్తను తీసుకెళ్ళి కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చడం, ఈ విధంగా ధైర్యం చెప్పడం సర్వసాధారణం కదా. తెలుగుదేశం పార్టీ పత్రికలకు, టీవీ ఛానళ్ళకి ఇది కూడా పెద్ద బూత్ అయిపోయింది. డిఎస్పీతోనే సెల్యూట్ కొట్టిస్తాడట, సిఐతోనే సెల్యూట్ కొట్టిస్తాడట, అధికారంలోకి వస్తాడట 3 ఏళ్ళు అయితే వాళ్ళతో సెల్యూట్ కొట్టిస్తాడట. ఇదేంది ఓదార్చడం అని. దీని మీద కూడా అక్కసు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అక్కసు ప్రదర్శించాలని లైన్ మీద ఉంటారు. మళ్ళీ ఈ అక్కసు ప్రదర్శించే వాళ్ళు ఎవరు? ఒక్కొక్కరిని గుడ్డలు ఊడదీసి కొడతామంటే కేరింతలు కొట్టుకొని డిబేట్లు పెట్టిన వాళ్ళు, కథనాలు రాసిన వాళ్ళు, చేతిలో చెప్పు తీసుకొని ఒక్కొక్క నా కొడుకును కొడతామంటే సంతోషంగా ఎగేసుకొని వార్తలు రాసి డిబేట్లు పెట్టిన వాళ్ళు, ఒక్కొక్క నా కొడుకును గొంతు పీసికి భూమిలో పాతేస్తానంటే ఒక్కొక్కరిని గొడ్డలు ఓడిదీసి కొడతాము, మీ అమ్మ మొగుడ, ఇట్లాంటి మాటలన్నీ కనుక మాట్లాడితే, రకరకాలుగా బెదిరిస్తే వాటన్నిటిని సంతోషంగా కథనాలుగా డిబేట్లుగా రన్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మనం అధికారంలోకి వస్తే సిఐ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తాను, అటువంటి పరిస్థితి వస్తుంది, ధైర్యంగా ఉండు అని వాళ్ళ పార్టీ వాళ్ళకి ధైర్యం చెబితే అవి బూతులు అయిపోయినాయట.